ఏంటిది అది చీపురు కట్ట ఏడు దొరికింది అంత ఎట్లా ఆసన వస్తుంది లాట్రూమ్ లా రాజ్యంగుండా ఇది వేరే చీపురు గట్ట దొరకలేదు అగో మా ఇంటి ఉంచుకో ఇరుగు జిట్టి పొరుగు జిట్టి ఇంటొరకల జిట్టి ఇంటి ముంగడలో జిట్టి అంతా నా సూడొచ్చిన నా తల్లుల జిట్టి అంతా ఇక నా పక్క నా సవితి వెళ్ళి అదే నీ మీదకి వెళ్ళిపోతే ఏంది అంటే నేను జావని చూస్తాను దాన్ని తాగుకున్నావా ఆ జావది ఎందుకు ఆ జావది ఇవాళ కొడుకుళ్ళు కోడలు ఇక ఇప్పుడు 30 తారీఖు నాడు పెళ్ళే కదా ఇవాళ కొడుకు కోడలు రాదరా ఎందుకు రాదారు అబ్బా ఇక రా అమ్మవారు చూసిన భవనాల వేటికి ఎప్పుడైతే వచ్చిందో కళ్యాణం వచ్చిన ఆగబోదు కక్కొచ్చిన దాగబోదు పొలం ఉన్న దాగబోదు పాపం ఉన్న ఎన్నడికి దాగబోదంటారు అగో తల్లి చూసిన శకుంతల దేవికి పుట్ట మీది నిమ్మ పుల్ల నిమ్మ దుయ్యో పుల్ల నిమ్మ దుయ్యో నిమ్మ పుల్ల నిమ్మ కట్ట మీది నిమ్మ కాయల నిమ్మ అందాదేవికి గర్భమైందో దుయ్యో గర్భమైందో దుయ్యో మరిదా ముద్దల మీద మనసాయనమ్మా దుయ్యో మనసాయనమ్మా దుయ్యో నేనేవి గోర ముద్దల ఒకేసి గడియల్లో గాలింతాలే దుయ్యో గాలింతాలే దుయ్యో రెండేసి గడియల్లా రెవన్ను గోరే దుయ్యో రెవన్ను గోరే దుయ్యో మూడేసి గడియల్లా ముద్దాయ పిండం దుయ్యో ముద్దాయ పిండం దుయ్యో ఐదేసి గడియల్లా ఐసు ఓసే దుయ్యో ఐసు ఓసే దుయ్యో కక్కు బాధ్యత కక్కు అగో ఏడబడతారు కచ్చినారుగా ఎవరన్నా ఒకరు వచ్చి ఒక్కు అంటే ఉరికి రావాలి ఈ 2 చెవులు ముయ్యాలి ఎందుకు నాది వెళ్ళిపోకుంటా అగో నీ వెళ్ళిపోకుంటేనే మూసిన నాది కాదే నాదు నాదు ఇగో బెల్లం పెళ్లి కాడ ఇక ఆకలి పెళ్లి పోవాలి ఆకలి పెళ్లి పోవాలి నాది ఇగో గా పొద్దుకు ఆకలి పెళ్లి పోవాలి ఆకలి పెళ్లి పోవాలి నాకు ఆకలి అవుతుంది అని ఇక రాంగ బెల్లం పెళ్లి కాడ 2 ప్లేట్ల ముద్దగారలు తిన్నావు మళ్ళా ఇక్కడికి వచ్చినావు వీడికి వచ్చినావు ఓలే నాకు ఆకలి అవుతుంది అని అక్కడికి పోయిన ఓలే ఇక వాళ్ళ ఇంటికాడ ఇంత ముద్దవాపు చారుతో తిన్నది ఇంత అంకాయ ఆలుగడ్డతో తిన్నది ఇంత పెరుగు పోసుకొని తాగింది ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూపడం అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనకాల పిత్తెళ్ళి బతుకుతారా గందుకొరకు కాదు నేను అక్కింది ఎందుకొరకు అబ్బబ్బా నాకేమో కానీ నాగడి కానా గుంటు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్ తేలిన కాంచెలు కాళ్ళు అన్ని మూలకే పడ్డాయి గా కాళ్ళు కాదే ఇక ఆ కాళ్ళు లేకపోతే ఇంకా కాళ్ళు లేదు ఏడ కనిపిస్తానే నీకు అగో వాళ్ళ దగ్గర లేవా కాళ్ళు వాళ్ళ కాళ్ళు ఎప్పుడో మూల పడ్డాడు కదా అగో వీళ్ళ దగ్గర లేవా కాళ్ళు కనిపిస్తలేవు కాళ్ళు ఇగో ఈ ఊతు దగ్గర లేవా కాళ్ళు ఇంటికాడ దాచుకొని వచ్చిరట అవ్వా ఇక కాళ్ళు ఆకలి పెళ్లి కాడ ఇంటికి ఒక కాని ఉన్నది వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో ఏంటిదే తీసుకొచ్చుకొని పెట్టుకునేది కానీ గా కాని కాదే ఇక ఏ కాని నాకేవరక దాసి నేను నీళ్ళు వసుకున్నా అంటున్నా నేను అంత గలీజు లంజన నువ్వు ఎటువంటి లంచమా మాకేమెరక అది కూడా నీ అసొంటిదేనే నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాన్న నీళ్లు ఏంటి పొద్దుకు 3 సార్లు ఉడికి నీళ్లు సల నీళ్లు లంచం ఉండగా ఉడుకు నీళ్ళు సన్న నీళ్ళు కాదే ఏంది మరి ముక్కాల వల్ల నీళ్ళ పాడు కాని కాదు మరి ఆ కేసీఆర్ పొక్కలయ్యా పొట్టి ముండ కేసీఆర్ పొక్కలు అంటారా మిషన్ పరివాత కేసీఆర్ పొక్క నీదంటే అదేమో
మిషన్ బరివాత అట మరి బర్వాతలు చేస్తావా బరివాత కాదే మిషన్ భగీరథ ఏ భాగ్యరాతలో నాకు ఏమెరక గది కాదుగా నీకు నేను పుట్టతోటి ఉన్నా అంటున్నా ఏంది నువ్వు పొట్టకొచ్చినా ఇంకా అన్నం పాడు నీ బాధ్యత ఇక పొలాలు అన్ని పొట్టకే ఉన్నాయి పొలాలన్నీ పొట్టకే ఉన్నాయి ఇక పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి ఉన్న పొట్ట చల్లితే పటపట పటపట పట వాళ్ళకి మూరెడు గొలుసు పెడుతుంది పొలం ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇక నువ్వు ఇంత ఊరి ఉన్న పొటాసు బుక్కితే నువ్వు కూడా పటపట పటపట వాళ్ళకి మూరెడు పొరగలను పెడతావు లాంజముండ నేను పొలాన్ని అనుకుంటాను అనే అగో నువ్వేంటి పొట్టకొచ్చినా కా పొట్ట కాదే ఇక ఏ పెట్టానో నాకేమో నీకు ఎట్లా చెప్పాను నేను చెప్పు నీ కళ్ళ కప్పలు తోతే పాటలు 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 జాగలు పెట్టుకున్నావు సపడేకున్నావు మల్లుడు తెస్తాడు తెల్లరంగా అయిపోయిందాడు ఇంకా మల్లుడు తెస్తారు గది కాదు కానీ దాసి నా కడుపులో అగో మన లోపలనే ఉన్న ఎప్పుడు బయట ఉన్నాం మనం ఆడదాని ఏం పడుతుంది అగో ఇక్కడ దేవుడి గుళ్ళే శివరాత్రి రోజు మన బల్లలు విన్నే ఉంటుంది ఇప్పుడు మాట్లాడు మన లోపల అంటే గట్ల కాదు గాని నా కడుపు లోపల అంతేమో చిన్నగా చేపలు బొరలాడినట్టు కనిపిస్తున్నది వామ్మోగా చేపల జోలు తీయకు ఎందుకే ఇగో చేపల జోలు తీయకు ఆకలి పెళ్ళిన బొచ్చడు మంది తెనుగోళ్ళు ఉన్నారు వాళ్ళకి జిమ్మ జిట్టుకు అయితేనే పానం అట్టుకు అంటది ఇక వాళ్ళకు ఇంటికొక్క బండి కేసీఆర్ ఇచ్చిండు నువ్వు అనే ముచ్చట్లు ఊరంతా ఇనబోతుంది ఇక తెనుగోళ్ళు చిన్నోళ్ళు కాదు వాళ్ళ తోబలు పట్టుకొని వస్తారు నీ తూంకాన్ని పెడతారు చెరువు అయితేనే దేవతారా తెనుగోళ్ళు ఓ కుంటనుగా పోతుంది ఓ కాలువనుగా పోతుంది ఓ మడుగులుగా పోతుంది ఏడ జిమ్మ జిక్కు అంటే ఆన్నే ఉంటారు తెనుగోళ్ళు అంతే నాసు నట్టగువ్వ పరక జిల్ల మొట్ట బొమ్మె బంగారు తీగలు పండుగప్పలు ఆగులు రవ్వులు ఇంగిలికాలు ఇంకా సగం ఇంకా విషనగాళ్ళు గుడ్డవర్తలు దాసి ఇరిగింటి కూరల మీద పొరిగింటి చల్లల మీద రాగిన శనగాల మీద రాగడి బేడాల మీద మనకు బుద్ధి ఉత్తరా ఓ దాసిలాలా లచ్చవనను కొట్టిలంజాను ఎందుకంటారంటే వీళ్ళు మా మేనత్త కొడుకులు మేనబాడు కావు మేము ముగ్గురం కలిసి ఒకటే బయలుకి పోయినాము ఒక్కడే బయలు హోదాల్లో శుద్ధముద్దులు ఐదు నెక్కులే ఎవరినైనా ఇక గీళ్ళని చేసుకొని నేనేమో సంసారం చేస్తా ఇక నా తగ్గట్టు పిల్లగాడు ఉండాలి రాని 4 రెక్కలు ఒక్కటైతేనే ఏ బిల్డింగ్ అయినా కడతాం ఎక్కడికైనా పోతాం ఎన్ని పైసలైనా సంపాదించుకుంటామా అని గీళ్ళనే వాళ్ళు చేసుకుంటారా అని అవి ఒక ప్రశాంతుని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అందుకే లచ్చవ్వ వాళ్ళ దీని కళ్ళు మండుతున్నాయి వీళ్ళ కళ్ళు మండుతానే నన్ను కొట్టిలని పేరు పెడుతుర్రు ఇవాళ ఎందుకో నాకు పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతుంది ఏంది పుల్లటి కావాలి పో ఇంత మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా రొడ్డు ఉండాలి ఇంత రేగాయ పచ్చడి ఉంది తిన ఇంకా పుల్లే ఉండాలని ఇంత ఇసిరికాయ పచ్చడి ఉంది తిన ఇంకా రొడ్డు ఉండాలి ఇంతంత
మామిడికాయ పచ్చడి ఉండదు. లేదు ఇంకా పుల్లగా ఉండాలి. ఇక నేను పొడుగుది పెట్టుకుంటావా? వాడికి అబ్బా బలిసిన వారు ఏంటిదిరా పొడుగు పెట్టుకున్నది పొడుగుది ఏంటిదిరా చింతకాయ చింతకాయ పెట్టుకుంటారా కన్నా పొడుగుది పెట్టుకోరా? ఏంటిదిరా పొడిగా పెడతారా చింతకాయ పొడుగుగా పెడతారు చింతకాయ పచ్చడి. అవ్వా ఇక చింతకాయ అద్దంటివి, మామిడికాయ అద్దంటివి, ఇసరికాయ అద్దంటివి, నిమ్మకాయ అద్దంటివి, ఆ రేగ్గాయ అద్దంటివి ఉన్న పచ్చళ్ళు మొత్తం అద్దే అనవాడికి. పండ్ల పచ్చడి ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడి. అబ్బా చెప్పరా అది రేఖ ఉరికత్తదా? రప్పి ఇక గిట్ల ముక్కుల్లా పక్కులు తీసుకొని గిట్ల నాకు ముక్కుల పక్కులు తింటారే ఎందుకు తినరు? చెత్తపాడు పడుతుంది. ఆ బబిలిక ఉన్నట్టుంటది. ఎప్పుడన్నా తిన్న ముఖమా ఇది కన్న ముఖమే ఆ ముక్కుల్లా పక్కులు తిని నేను 10 మంది కన్నా లచ్చవ్వా. అన్నారా అనేవాళ్ళు 8 మంది వేయరు, 2 మిగిలి ఏరియా ఇద్దరు ఇల్లే ఏమాత్కాళ్ళు. ఏం పేరు పెట్టుకునే వాళ్ళకు ఇగో ఈయన పేరు ఎండిపోతు, ఇగో ఈయన పేరు తిండిపోతు, మరి మీ ఆయన పేరు దున్నపోతు, నీ పేరు మోర్దోపు. నీకు అన్ని పోతులేనా మా ఇంట మొత్తం పోతులే అవ్వ. అయ్యో మా ఇంట ఇత్తనం పోతావా? ఇది ఆగది మేక అగో రూపాయి భయాన్ని లేకుండా తీసుకొని పో. నిన్ను ఆరుమాడి దుంతనే ఉంచుకో, లేకపోతే నాయన వాడు దాంతో కాదు ఇక అవి లేకపోతే పోతులే. ఏడ కనిపిస్తానని ఆ గొడవలు ఆయన పొద్దున్నే పోతుంది. అవి మెదిగి 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 మూల కొట్టే గవి ఏమద్దు నాకు మరి ఇగో ఈ పచ్చకుండా పోతుంది. అద్దు నాకు అద్దవి గీడో అన్నది ఒక ఫైట్ వేసుకున్న కోళ్ళ అది కోయలేదా పిల్లగాడా పిల్ల పిల్లగాడేనా ఆగా కోయలేక గాయనతో ఏ అవసరం చెప్తాడు. ఆ పోతునికి ఏమనక అవి కాకలు తిన్న పోతులు. నాకు అద్దవి ఏడ ఏ గుట్ట ఎక్కువ ఎక్కుతాయి, ఏ చెట్టు ఎక్కువ ఎక్కుతాయి, దిగబడ్డ బయటని గుంజుకొని వస్తాయి అవి. ఇది ఎన్నడది కాలే. నేను వెతుకుంటా మెల్లంగా మెల్లగా ఏ ఎగరం వస్తుందా నేను ఏడవాలమ్మా, ఏడికన్నా పోవాలి. ఆగో 7 దేశాలు ఓ తల్లి శకుంతలవ్వ, నువ్వు ఇల్లే ఉండు తల్లి. అగో అక్కడ పెళ్లి మొత్తం తిరిగత్తా, అక్కడ పెళ్లి మొత్తం తిరిగత్తా, గల్లి గల్లి తిరుగుతా, ఊరు తిరుగుతావా. అగో నువ్వు వచ్చరాక ఇన్నే ఉండు తల్లి. అగో మే తల్లికి చెప్పిండ్రు 7 దేశాలు. కూరలు చెప్తుంది అవ్వా ఒక్కసారి ఒగ్గోళ్ళకు సావచ్చింది. సాగు కాదు చాలా 25 మంది కావాలి మనం తప్పే అయ్యో ఎంత ఆయన మత్తు డాక్టరు. ఆయన ఆ పాయింట్ జేబులో పెట్టుకొని వచ్చిండు 3 సూడు 2 పొట్టిలు ఒక్కటి పొడుగు లేదా? 2 పొట్టి ఏంటి, 1 పొడుగు ఏంటి? అరే 2 బుట్లు, 1 సూది. ఇప్పుడు అలాగా బుడ్డి వాళ్ళకి కొట్టి సూది ఎత్తారు కదా మత్తు ఆయన మత్తు డాక్టరు. మరి గట్టిగా పట్టుకునేవా బుడ్లు అనిపోతాయి మరి. మనకే కాదు తల్లి పిల్ల చల్లగా ఉన్నట్టు అయితే ఈ సోమశెట్టి శ్రీనుడు ఎవరాడో తీసుకుపోయి లింగదాన
అంత మగోళ్ళు కూర్చున్నారు ఇంటి ముంగట ఇంటి పోద్దా అయ్యో దేవుడా ఇంత అంబారు పెడతా వేసుకో జల్లి అయితే లంచముండ అంబారు వేసుకుంటాయి సరే అరే మొన్న మా పక్కింటి కవిత అంబారు వేసుకుంటే నార్మల్నే డెలివరీ అయింది నార్మల్ కాదే నార్మల్ డెలివరీ అయిందో అంటారు దవాఖాన ఒక ఇంటికాడ అయితే నార్మల్ డెలివరీ అనగా కాదే నార్మల్ డెలివరీ అయిందో అంటారు నాకెవరికి ప్రశాంత్ అంటే నేను అంటాను అయ్యో రాముడా నేనేమి శివ దేవుడా నేనెందు రామురా నేనేమి సేతో దేవుడా నేనెందు రాముడా నేనేమి సరే ఎర్ర మాదేవో ఎర్ర కుమార అడుగు. మాదేవో ఎర్ర కుమార సరే ఎర్ర మాదేవో ఎర్ర కుమార అమ్మవారు శకుంతల ధరణి మీద వాడి పోయి ఉన్నారు ఎప్పుడు ఉత్తనవట్టే చెప్పాను దేవి ఒక ఉన్నాయి అంతర బాలారో బయట పడ్డాది అంతల వేలారా బయట పడ్డది. బలం కీనగడి హలోబడు ఇహ బలం కీనగడి హలోబడ 3 గంటలు ఉగుతున్నాయి 3 గంటలు మొగవచ్చన మిల్లు కవరం గప్పే మిల్లుల వర్షం వర్షం కురిసే పట్టవాటిని సుక్కలు కూడా జల్లుదల్లున రాలుతున్నాయి ఉత్తరాన గురుంబిచ్చన దక్షిణాన మెరుగుచ్చన సే అది ఇప్పుడు ఉట్ట పొల్లేరా కాళ్ళ మీద కాళ్ళేసి తొక్కి మెడలు పట్టి గుంజుతాన్నావు నరాలు లేగి పేగులు లేగి చచ్చిపోదే పొల్ల లచ్చవ్వ మావనను గుంజపోతనికి తప్పొచ్చ పడయ పొట్టి ముండ గుంజుతో తాగటానికి అది లబ్బరా అనే చచ్చిపోతారు మనుషులు మరి అక్క నేను ఏం చేయాలి నువ్వు తానం పోయి తానం పోయన్నా ఇసురలు ఇస్తాను స్నానం పోయి ఏ విసురులు తట్ట తెచ్చిన గడ్డపార తెచ్చిన మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన కుండే నీళ్ళు తెచ్చిన గా గొడ్డలు నువ్వు మొట్టేందుకే బొడ్డు నరకవా రూపాయి వారెత్తే బ్లేడ్ వత్తది ఇప్పుడు 5 రూపాయలు నీకు ఎవడ రూపాయికి ఇస్తాడు 5 రూపాయలు పోతావు అని పిల్లకాన్ని ఎక్కువ నాడే ఈ రాత్రి 20 ఇచ్చిన వాళ్ళు ఇయ్యరు తలుపు తీయరు అంటే నువ్వు గట్లే చేసి నేను వాళ్ళింటికి బిలేళ్ళకి పోయినా ఈ మాట వచ్చినాడు మా అంతి ఏమన్నా అంటారా అని నా ఎగురం కొద్ది పొద్దు కంగని ఇలా పానం కుసుకుంకున్నది పానం మెత్తబడ్డట్టు అయింది అయితే కావచ్చు అనుకోని గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచం కింద వేసుకొని పండు డెలివరీ అయినాక మంత్రసానికి ఏర్పాటున్న ముచ్చటేనా మొట్టు మీద బిడ్డను వండబెట్టి గొడ్డలు అందుకొని ఒక దెబ్బ తెగితే బిడ్డిటు బొడ్డటు కేలు కథం దుకాణం పండు నేను గట్ల చేయ మరి ఎట్లా చేస్తావు జాలారి బండలోన జాలారి బండలోన నీలారి గోరవా జాలారి బండలోన కళ్ళన్న రాయబట్టే చేతులన్న వీడనా కాళ్ళన్న రాయబట్టే కాళ్ళు మంచిగా చక్కగా ఉండాలి అయ్యో మాడాకు నూనెలైన నూనెలంటూతున్నరా ఇప్పుడు ఉట్ట పొల్ల మాడమని పెరుగుంటే బతుకుతా అదే పొల్ల గుండు గుండ్రగా రావద్దా అరే? ఊళ్ళో రావన్న అంటే ఇట్లా దగ్గరికి వస్తారు గుద్దుకుంటారా అయ్యో మాడాకు నూనెలైన నూనెలంటూతున్నరా మాడాకు నూనెలైన అయ్యో తడివేడి తనములే పోతరా సాగరోళ్ళు బట్టలు ఉతికినట్టు బండకేసి కొడతారా బతుకుతా అదే పొల్ల పొల్ల మురికి పోతారే మురికి పోవాలంటే పీట సబ్బు పెట్టు బట్టలు పెడతారు ఈట సబ్బు అయితే సంతూరుది పెట్టు అంటే వేరే ఊరు దత్తా పరాయి ఊరిది పెడితే పైత్య వస్తుంది సంతూరుదే పెట్టు అయ్యో తడివేడి తనములే పోతరా తడివేడి తనములు ఎంత కానిపోయారని నేను వచ్చే మా అన్ను అయ్యా ఒక మీదికెళ్ళి దింపిన నేను కాళ్ళ వీన పోసుకుంటారు కడుపు కుత్తకుండా తాగుతారు ఎక్కడన్నా దబన ఈ పిల్లలు పట్టుకొని నేను ఇంట్లో పోతా ఇంట్లో పోతే ఇంత గాలి దయ్యమో భూతమో వస్తుందా అని అందుకే ఈ పిల్ల చుట్టూ దింపుకొని నా కాళ్ళ చుట్టూ దింపుకొని నేను కడుపులో పోసుకుంటే ఉబ్బర పోసి ఉడక పోసి నా దత్తయ్యని మింగిల
అబ్బా నీకు బలైక మాత్రం వస్తాయి చెల్లె ఏమాతులు ఐడియల్ ఐడియల్ జీవితాన్ని మారుతాంది ఎయిర్టెల్కు రావా అస్సలు రాను ఎయిర్టెల్కి వచ్చినాడు ఈయన ఇంటికి లేకుండా గీకిత్త పోయి ముందర మళ్ళీ గారాడు ఏడుగురు దాశళ్ళు బొడ్డు పోసి కల నీళ్లు తల్లి తల్లికి తలకు పోసి పిల్లకు తలకు పోసి తల్లి చేతులు పెట్టంగానే అంతట్లకు చేసుకున్న భర్తలో వీళ్ళకు రాంగా ఏడుగురు దాశళ్ళు కళ్ళ దూచిండ్రు అయ్యా దొరసాని చక్కని బిడ్డను కన్నదయ్యా అనగానే దోషుల కొద్ది దాశులకు వరాలు ముచ్చారు దానం చేసి భార్య బయటికి వచ్చేవారకల్లా పసివేగుల పచ్చి బాలంత లేచి లేవలేక నాగా మనకు బిడ్డ పుట్టింది ఎత్తుకోమని చేతులు పెట్టంగానే రాజు ఆ బిడ్డను ఎత్తుకున్నాడు అమ్మా రాజు ఆ బిడ్డను ఎత్తుకున్నాడు అమ్మా రాజు సంపూర్ణ పడతాడమ్మా 60 ఏళ్ళకైనా గాని భగవంతుడు చూసినవా అడవిలను ఓడి కట్టిండు అందుకే అంటారు పాపం ఉన్న దాగది పొలం ఉన్న దాగది కట్టుకోరు బట్ట లేకున్నా కడుపులో తిండి లేకున్నా కర్ణ పొల్ల కన్నం లోపల కమ్మల గుడిసె లోపల కాపొల్ల నీలమ్మకు 60 ఏళ్లకు రవరాజు మల్లయ్య పుట్టినట్టు నా భార్య శకుంతలమ్మ 60 ఏళ్లకు వర తపసు పెట్టి అందమైన బిడ్డలు కన్నదా అని అయ్యో బిడ్డ ముఖము కూడా పెట్టే ఎంత ముద్దు ఉన్నారమ్మా కన్ను కలవరేకలు బొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపోయిన దొండ పళ్ళు ఎంటికలు నల్లలు మెదలు పంచపౌడంపు ఛాయ బంగారు ఛాయ పిల్ల ముఖం చూస్తే సూర్యుడా ఉదయించకు నేను ఉదయించనన్నట్టు సూర్య మేడికలలు చంద్ర మేడికలలు కన్న తండ్రి ఓర్వని కామిని పోయారు సుడివడిలి అని సుందరిని చూసేవారకల్లా రారు ఎంతో సంబరపడి సంతోషపడి అయ్యో మురిపమాగాలేక రాజు బిడ్డను ముద్దు పెట్టుకుంటాడమ్మా మురిపమాగలేక ముద్దు పెట్టుకోగానే మూతంకర పోతండి అయ్యన్న మాట తప్పలే ఆనాడి దినంలో బిడ్డ పుట్టిన 3 గడియలకు నీ భర్తకు మరణగంట అనలేదా ఒక్క కాలు వీనికెళ్ళి ఒక్క చేతి వీనికెళ్ళి కన్న తండ్రికి పక్షవాత రోగం వస్తున్నది రాజు ఆ గుట్టోరే పూల పట్టే అయ్యా చెట్టు పోలే ఒరిగే రమ్మా 3 గడియ పిల్లలు ముద్దిత్తుకొంగనే మూతంకరమైంది కాలు చేయబడిపోతున్నది రాజాదిరాజు గుట్టోల ఎప్పుడు మూలను శరీరం అంతా చల్లజం తలుగుడుతున్నాయి చేసుకున్న భార్య ముఖం చూసిండు బామానాడి దినము లోపల వద్దే మనకు ఆడివిల్లలు వద్దే ఇది బుద్ధి కాదంటే నా మాటిన పోతివి గంగర్రామ జలక జామకాయను ఒడిచినట్టు నా గుండెను ఒడుసుక తింటివి 60 ఏళ్లకు సంతానం కాదే వద్దే అంటే నా మాటినకుంట పోయి తపస్సులు బట్టి పరమాత్మునికి పూజలు గడితే తండ్రి గండాన నీకు నా భార్యో బిడ్డనోడి గట్టినాడా దేవుడో నేను పోతున్న బామా శకుంతల అయ్యో నేను వెళ్ళిపోతా ఉన్నా నా భార్య 3 గడియల బిడ్డను ముద్దిచ్చుకోగానే మూతంకరమైంది ఒక్క కాలు ఒక్క చేతి వీనికెళ్ళి పక్షవాత రోగం గట్టించరమ్మా బామరాయే చిన్ననాడు మనది చిలకరాది దంట అరసునాడు మనది పావురాల దంట వయసునాడు మనది అవసరాది దంట ముసలితనానికమ్మా నా భార్యో నేను ముచ్చటైన దంట అని అనుకున్ననే 3 ముళ్ళ బంధమమ్మా నా భార్యో మునిగిపోయే కాలం వచ్చేసే కుంతల 7 అడుగుల బంధమమ్మా నా భార్యో ఎడవాస కాలం వచ్చేసే కుంతల బామా కుంతల బతికినంత సేపుగా నేను బతకబోనే బామా
బావరా నాకు వార పక్క వేసినారే చేకుంటారా నన్ను పక్కల్లో పెట్టే బావరా నన్ను డొక్కల్ల గుద్దుకుంటావా బావరా నా జీవనాలు గుంద పెట్టే బావరా నాభిన వెకిలిస్తున్నది నా రాను ఈడుతగత్తున్నాయి బావా కాళ్ళు రెక్కలు కుక్క పడుతున్నది కంటి నగరు మస్తు అవుతున్నది బావా నాకు అట్లా వెంట మాట తొత్తులు పోతున్నదే ఇక బతికినంత చేపు నేను బతుగా అద్దేవర కాడి పిల్లలంటే నా మాట ఏకుంటుంది తలసారి బట్టి ఒక్క బిడ్డలు గంటివమ్మా ఇక బిడ్డను కన్నాము గాని నా భార్య ఇక బిడ్డ రాతగాన లేదే శకుంతలా శకుంతలా బిడ్డను కన్నాము గాని బిడ్డ రాతగా లేదని ఆడన చూడలేదని పాలన చూడక ముందు నేను పోతున్నా అమ్మాని నిన్ను విలువలేదే ఆశ తీరాలేదు పాపని నన్ను విలువలేదే తమ తీరాలేదు నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా రేపు రేపటికల్లా మనము కన్నా బిడ్డ పెరిగి పెద్దదైతే పెరిగి పెద్దదైనాక అమ్మ మన బాబు ఏడారి అంటే బాబా గోడకుంటున్నా ఫోటో చూపిస్తాను బాబా కథగానే వచ్చిన్నాడు కన్నళ్ళు అది కత్తరే అపతచ్చిన్నాడు అవ ఉండన్నాడు బాధచ్చిన్నాడు బాబు ఉండాలంటారు ఇక ఏమన్న బాధలత్తే బాబారో ఎప్పుడు నేను చేయకుంటలా ఇక తల్లి అయిన నువ్వే కాదే చేయకుంటలా ఇక తండ్రి అయిన నువ్వే బాబా నా భార్య బాబా నీ చేతడు కాదులు చెర్రవాడి పోతున్నరే బాబా చేయకుంటారని ముచ్చైతే తన ముందుగా పోతున్న బాబా బాబా చేయకుంటారా బాబా చేయకుంటారా గుళ్ళ దేవుడు ఉంటేనే గుడికి శృంగారం అంటారే బల్లె పిల్లగాళ్ళు ఉన్నప్పుడే బడికి శృంగారం అందరు ఇంటిలో మన ఇద్దరు ఉంటేనే ఇల్లు శృంగారం అంటారు బాబా ఈడుగాని ఈడు లోపల నీ తోడు వాచిపోతున్న బాబా ఉడాన బంధము తీరింది నా రూపురేఖలు వాచిపోతున్నాయి నాకు భూమి మీద బుక్కడమ్మా ఓ బావరో ప్రసాదం వచ్చినాదే చేకుంటలా ఊరు అమ్మటే ఉంది కాడూరమ్మని కూడా విస్తున్నదా చేకుంటలా ఒక మాటనే చెప్పుతున్నా నాటి కాలం లోపల ఈ ఊరు లోపల కరువచ్చిన్నాడు మీది ప్రజలకు ఇంటికే కుర్రం భూమి దానం ఇచ్చిన్నాడు ఇద్దరు కొడుకులకు సరి 12 ఎకరాల భూమి పట్ట చేసిన మన వంశం లోపల ఎవరు చచ్చిపోయిన గాని బొందదానం ఉన్నది గాని కట్నదానం లేదమ్మా అగో చిన్న కొడుకు భూమిల్లన్నా పెద్ద కొడుకు భూమిల్లన నన్ను బొందబెట్టుకోమ్మాను బావా వీడికి నా యొక్క ప్రాణాలు పోతున్నాయని భార్యకు బుద్ధి చెప్పిండు బిడ్డ ముఖం చూసుకుంటా అయ్యో విల కొట్టుకుంటా రాజులో అగో విడవబెట్టే ప్రాణమును రామ రామ అయ్యో రామ 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 తల్లి చూడరాదు ఓ దేవుడా నాదరావు ప్రాణదా ఓ నాదా నీ ప్రాణం వెళ్ళిపోయినాదా ఓ నాదా మనది 3 ముళ్ళ బంధమయ్యా ఓ నాదా 7 అడుగులాన బంధమే ఓ నాదా ఇక ఎడవాసిపోతివారే ఓ నాదా ఇక భర్తలేని ఆడిదంటే ఓ నాదా ఇక బండల్ల బండగాదే ఓ నాదా గోడు లేని ఆడిదంటే ఓ నాదా ఇక మొద్దుల్ల మొద్దుగాదే ఓ నాదా ఇక నువ్వు లేని జీవితంబే ఓ నాదా నేనెట్లా గడపవాలే ఓ నాదా
నాద ప్రాణేశ్వర భరత తోటి భాగ్యం అనుకున్నానయ్యా మొగలి తోటి మోక్షం అనుకున్ననే నాదా నా పతియే నాకు బంగారం అనుకున్నా నా గదవి కింది గంధాన్ని గంగ పాలు వేసిపోతున్నవా నా నీలారి కుంకుమను నాదా నీళ్ళ పాలు వేసిపోతున్నవానయ్యా నా సేతేడు గాదులను సెర్రల్ల పోసిపోతున్నవానయ్యా నా నల్ల ఊసాల గుండె ఓనదా నాలె పాలు వేసినవా ఓనదా పసివేగుల కన్న తల్లి పచ్చి బాలంతరాలు బిడ్డను బావు కట్టుకున్నది భర్త మీద పడి ఏడుస్తుంటే ఊరి లోపల ఉన్న జనులందరూ వచ్చిండ్రు అందరూ బాధపడుతున్నారు గాని అవ్వా కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు మాత్రము ఇంతవరకు రాకపోయనే అవ్వా పట్నం మీది ప్రజలు కళ్ళ దూషండ్రు అబ్బా మరి పొద్దు ఊగుతారేమో సండే పీనుగా అవుతుంది తెల్లారితే పాసి పీనుగా అవుతుంది కాటికి పోయే పీనుగు నాపరాదు బీటికి పోయే సరుకు నాపరాదు ఇంతమంది వచ్చిరు నీ ఇద్దరు కొడుకులు రాలే మరి ఊరవుతల ఆవిడ దూరాన ఎర్రపాటి గడ్డ మీద ఏడంత్రాల మారు లోపల నీ కొడుకులుంటారు ఊళ్ళో ఏమన్నా జరిగితే ఊళ్ళో ఉన్న మనిషి పోయి ఎక్కడ చెప్పేదాకా వాళ్ళకు తెలియదు అక్కడోళ్ళకి ఏమన్నా అయితే ఇక్కడికి వచ్చి చెప్పేదాకా అక్కడోళ్ళ వార్త తెలియదు సుంకరి మల్లయ్యర ధోరణి యొక్క భర్త చచ్చిపోయిందా అని చెప్పి నీ కొడుకుల కోడల్లో విలిపి మరి ఏ కొడుకు భూమి లోపల తన్ని బొంద పెట్టుకుంటాడో అట్టి కట్టె కొంటవో ఎక్కడే శానవాలు చూపిస్తే మేము బొంద విత్తాం పచ్చి కట్టెల్ల పాడగట్టుకొని నీ భర్తను తీసుకుపోయి దానం చేస్తామమ్మా అనగానే సుంకరి మల్లయ్యని పిలిచింది ఓ కొడక మల్లన్న తక్షణమే వెళ్ళిపోయి నా అటువంటి ఒక్క భర్త వచ్చిన సంగతి నా ఇద్దరు కొడుకులకు కోడళ్ళకు చెప్పి తోలుకొని రాపం అన్నది శకుంతల దేవి